పని అంతేనే చేస్తాం కానీ టైంకి ఫుడ్ అనేది ఉండదు. వాళ్ళు ఏమన్నా మీతో కొంచెం తేడాగా బిహేవ్ చేసేవాళ్ళ? అవును సార్, చేసేవాళ్ళు. బ్రహ్మాండంగా ఉంటుంది. పని ఉండదు, బాట ఉండదు. ఊరికే శుభ్రం చేసుకోవడం లేదా కారు తోలడం లేదా నీకు 20,000 30,000 జీతం వస్తుంది అని లేనిపోని మాటలు చెప్పేస్తారు. బయట దేశాల్లో ఉంటారు, కష్టపడతారు, చాలా కష్టపడతారు, ఎడారిలో ఉంటారు, తినే తిండి ఉండదు, ఇది ఉండదు, అది బేకార్ వ్యవహారాలు, బేకార్. అర్ధరాత్రి దయాలు తిరిగే టైంలో పడుకోకుండా ఇప్పుడు ఎంత టైం చూడండి, 12 అవుతుంది కరెక్ట్ గా. ఈ 12కి బేకార్ వ్యవహారాలు, బేకార్ ముచ్చట్లు, బేకార్ మాటలు ఏ ఉండదు. ఎవరో కాదు, మనోళ్ళే, మా ఫ్రెండ్సే. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా పడుకోనిరు. నాకు ఇక్కడికి రా అక్కడికి రా అని పిలిపిస్తారు. వెళ్తున్నాం బయటికి. అంటే బయటే ఉన్నాం, అది వేరే విషయము. కాకపోతే కారులో ఉన్నాం అంటే బయట కదా కార్ తిరిగేది. ఏదో మాటలు ఏదో లాజిక్ లేకుండా మా తెలుగు సినిమా లాగా చూడండి, ఏ ఉండదు పని పాట. ఉత్తర మాటలు కూర్చుంటాము, తెల్లర వరకు మాట్లాడుకుంటాము, పొద్దున్న టిఫిన్ చేసి ఇంటికి పోతాము. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, బయట దేశాల్లో ఉంటారు, కష్టపడతారు, చాలా కష్టపడతారు, ఎడారిలో ఉంటారు, తినే తిండి ఉండదు, ఇది ఉండదు, అది అట్లా ఏం లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్. లైట్ వద్దులే, నేను ఆల్రెడీ బ్రైట్. మీకు చూపిస్తా చూడండి. ఒక చోట అందరు గ్యాదర్ అవుతారు, మీరు చూడండి ఎట్లా ఉంటుందో. ఇంటి కొనుక్కుంటారు, బండ్లో సిగరెట్ తాగకూడదు, బండ్లో మందు తాగకూడదు, బండ్లో ఇది డోర్ మెల్లగా వేయాలా, ఇవన్నీ పెట్టుకోవద్దు. బండి అంటే బండి అంతే. ఏదో ఆటో అదే. ఊరికే బండిలో కొంతమంది ఉంటారు, బండిని బండిలాగా నీట్ గా మెయింటైన్ చేస్తా ఉంటారు. అవన్నీ వర్కౌట్ కాని పనులు, అవన్నీ చేయొద్దు. బండిని బండిలాగా వాడండి. అంటే ఎట్లా పడితే అట్లా వాడండి. మీకు సుఖం కోసం బండి కొంటారు, బండి కోసం మీరు కొనడంలా. ఈ పాపం తలబాద్ బండి ఆర్డర్ బండి పోతా ఉంది. పని చేసే వాళ్ళు పని చేసుకుంటున్నారు, బేగారు తిరిగే వాళ్ళు బేగారు తిరుగుతున్నారు, హుక్క తాగుతారు, శీషాలు తాగుతారు, మందు తాగుతారు. అంటే ఇక్కడ మందు ఉండదు, అది వేరే విషయం అనుకోండి. సో అట్లా అన్నమాట. ఇక్కడ చాలా మంచి పెద్ద పెద్ద మసీద్ ఉంటాయి. జనాలు చదువుతారు లేదా అది వేరే విషయం, కానీ మొత్తానికి ఉంటాయి. చూడండి, ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనుషులు దాటుకోండేకి. కాకపోతే ఈ మొత్తం కప్పేసి లోపల ఏసీ ఉంటది. ఎక్కి దిగి అలసిపోతారని చెప్పేసి లోపల మొత్తం ఏసీ ఉంటది. సో ఇట్లా ఎప్పుడు డెవలప్ అవ్వాలా మన ఇండియా? ఈ పంచాయతీ ఆపుతావా ఇది జరిగేది? ఎవరుతుంది ఊరిగా మాట్లాడుతుంది. మా వీడియోస్ మీకు కంటిన్యూ రావాలంటే మీరేం చేయాలో మీకు తెలిసిందే కదా. ఆ నొక్కాల్సింది నొక్కండి, మీకు వస్తూనే ఉంటాం మేము తెల్లారు. ఇంకా పోదాం. వీళ్ళు మేము వస్తున్నాం, వెయిట్ చేయన్నారు. సో వెయిట్ చేద్దాం, వాళ్ళు వచ్చిన తర్వాత ఒకేసారి పోదాం. అంటే బేకార్ బ్యాచ్ కొంతమంది ఆల్రెడీ పైన ఉన్నారు, కొంతమంది వస్తున్నారు, ఇంకా కొంతమంది మేము వెళ్ళిన తర్వాత జాయిన్ అవుతారు. సో చూడండి, బెంట్లీ వ్యాంగ్లర్. ఈ పక్క చూడండి పోర్ష్ ఉంటది, ఇది పోర్ష్. సో బండి అంటే బండి లాగా వాడతారు అంత తప్ప ఈ నెత్తి మీద పెట్టుకొని ఇవన్నీ బిల్డప్లు ఇవన్నీ చాలా తక్కువ. సో అట్లా. ఇది వచ్చేసి జంజం షీషా హుక్కా బార్ అంటారు, అది హుక్కా పోతున్నాం మేము. వంగుండు డబ్బులన్నా వస్తాయి. ఊరికే నిలబడి ఉంటే ఫైదా లేదు. సవ్యంగా నడుచుకుంటా పోతే అంత పైకి వస్తామని అర్థం అన్నమాట. చూడండి, ఒకడు దొంగనా అడుగులా వస్తున్నారు. ఏం వినపడదు నువ్వు మాట్లాడేది, అరవకు. ఏవి నైట్ ప్యాంట్ ఆడుకున్నా మొత్తం నలుగురు దొంగన కొడుకుల్లో ఉన్నట్టున్నారు. ఇక్కడ తాపులు ఎన్ని ఉండవండి, అంతా లిఫ్టే. ఐపీఎల్ ఎన్ని చూడరు, డైరెక్ట్ క్రికెట్ ఫుట్బాల్ చూస్తుంటారు. అంటే ఒక బాల్ ని 24 బాల్లు కొడతారు. ఏదో గొట్టం ఏం చేస్తారు అది? సీసా తీసుకున్నా ఎందుకు రాది ఇక్కడ పెట్టమా రా. ఇడికి ఈ పిల్ల రేఖ మన చిరంజీవి స్వామి, దాన్ని జింజర్ టీ అంటారు అన్పడ్లు. ఇది ఫ్రెంచ్ అంటే మామూలుగా ఇది ఫ్రెంచ్ అంటే తెలుసు, మాకు తెలుసు కంట్రీ అది. మీరు అనుకునేది ఫ్రెంచ్ కాదు, ఈ కాఫీ పేరు ఫ్రెంచ్. ఇది తాగండి, బాగా గట్టిగా ఉంటది, వేడిగా ఉంటది. ఏది వేడిగా ఉంటది, ఏది గట్టిగా ఉంటది? లోపల బాడీ హీట్ ఉంటది అంటున్నా. ఇది తాగితే ఎండాకాలంలో మళ్ళీ ఇంకో హీట్ పెంచుకోవాలా? ఇప్పుడు నీళ్ళు తాగండ్రా అని చెప్పు. నీళ్ళు తాగాల, రోజుకి వచ్చేసి 9 లీటర్ నీళ్ళు తాగాల మంచి. సరే, నీళ్ళు అంటే తాగబ్బా. ఇక్కడ మామూలుగా ఇక్కడ చక్కెర వేయరు, డైరెక్ట్ చెరకడ వేసేస్తారు. స్వీట్ దాంట్లోనే న్యాచురల్ గా వస్తుంది. ఇక్కడ చెరకడ తిన్నట్టు ఏం చూపిస్తున్నారా వాడిది? అదేలే ముఖం చూపి. ఈ ఇంతకు ముందు హెయిర్ ఫాల్ గురించి చెప్పిందా, ఈయన ఆయిల్ నూనె ఇస్తాడు, బాగా హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ అయ్యాక ఇస్తాడా నూనె? హెయిర్ ఫాల్ అయ్యాక కాదు, హెయిర్ ఫాల్ అయితే ఈయన నూనె బాగా గట్టిగా ఉంటది. నూనె ఏది షరీఫ్? దానమ్మ బగల్లో
ఒక 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 కౌంటర్ లో ఉంటాడు, క్యాషియర్ లో ఉంటాడు, ఏం పెడు? నేను కూడా ఇంట్లో నాకు చెప్పు, ఆడికి అడుకో చెప్తా. కాదు అడుగుతున్నా, ధనమ బకాలలో క్యాషియర్ ఎవడు? క్యాష్ కొట్టేటోడు యంగ్ ఉంటాడు. నిన్న పోయినా హాజ్మూలా తీసుకోనేకి. నీకు హాజ్మూలా కావాలా? కాదు అంటే ఎందుకో తినాలా ఏదో అనుకుంటారు కాబట్టి మన వాళ్ళు క్లియర్ గా చెప్తున్నా. నేను పోతే ఎప్పుడు వచ్చినావు నువ్వు ఇండియా నుంచి అన్నాడు. నేను పోలేదు నా ఇండియాకి అన్నాను. ఇంటర్వ్యూ ఎట్లా పెట్టినా పోకుండా మా తెలుసు పోయింది నువ్వు అంటే నిజం అనుకుంటున్నాడు వాడు. మనిషి నిజం అనుకొని కొట్టేకి వస్తున్నారు. ఇంకో పక్క నుంచి వచ్చేసినావా నువ్వు అంటాడు ఇంకో మనిషి. నేను కోయిట్లోనే ఉన్నా స్వామి, ఆ వీడియోస్ అంతా సటైరికల్, మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూడండి అంటే నాకు 6 పెళ్లిళ్ళు అయినాయి అని చెప్పాను నేను. నువ్వు నమ్ముతావా? నువ్వు అయ్యే ఉంటాయి అనుకుంటాడులే నీ ముఖం చూసి. ముఖం అంటే అంత గ్లామర్ కొంచెం ఉంటది కాబట్టి అది వేరియేషన్ అనుకో. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి నవ్వుకుంటూ అట్లానా అంటున్నాడు. వేరే అన్న వచ్చేసి 4 వాయిస్ మెసేజ్ పంపించినాడు. మంచిగానే ఉన్నావుగా నువ్వు అని లేడీస్ చెప్తున్నారు. అమ్మ దయచేసి చెప్తున్నా, మీరు అనుకునేది కాదు, ఇది వేరు. మేము వీడియోస్ వచ్చేసి మేము కోవిడ్ లో ఉంటాము. మేము కోవిడ్ లో పని చేసే వాళ్ళకి, మీలా కష్టపడే వాళ్ళకి చాలా బాగా రెస్పెక్ట్ చేస్తాం మేము. సో ఆ వీడియో వచ్చేసి రాజు అంటే చేయాల్సి వస్తుంది. మీరు ఆడన బయట కనపడినారు అనుకో కింద కొడతారని చెప్పి మనోడు తెలుసు. నిన్న మాలియా ప్యాకెట్లు ఉన్నాయని అడిగితే కోపంగా చూస్తున్నాడు. వద్దులే పోతున్నాను వచ్చేస్తున్నా నేను. ఏం ప్యాకెట్లు? నవరత్న ఆయిల్ ప్యాకెట్లు స్వామి. ఆయిల్ ప్యాకెట్లు. ఆయిల్ అంటే నాకు గుర్తొచ్చింది ఈ మనిషిని చూపి. ఈ మనిషి ఇప్పుడు మీకు ఏడన్నా హెయిర్ ఫాల్, హెయిర్ ఫాల్ అయినా నుంచి బయటికి రారా? అశ్వత్థామ లాంటిది అశ్వథ ఆయిల్ బాగుంటది, వాడండి. ఇండియా కూడా ఆల్ ఓవర్ వరల్డ్ డెలివరీ ఉంటది. ఇప్పుడు ఆర్డర్ చేసుకోవాలంటే నెంబర్ చెప్తారు. నెంబర్ చెప్తారు 334 అయిపోయినాయి. ఇది సుబ్బు అన్న కాదు, ఇది మామూలుగా చూడండి. ఇప్పుడు చూడండి, వా అట్లా ఉంటాయి రా, వాడరా. వద్దున్నా. నీ హీరో ఫేవరెట్ హీరో ఎవడు? షారుఖ్ ఖాన్. తెలుగులో మాట్లాడు. పవన్ కళ్యాణ్. 2 హిట్ సినిమాల పేరు చెప్పు. జనసేన, టీడీపీ. ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం అయిపోయించేశారు. షీషాలు, హుక్కాలు ఇవన్నీ అయిపోయించేశారు. ఇంకా మామూలుగా తెల్లారింది, పోయి టిఫిన్ చేసేసి ఖైతాన్లో దోశలు వేస్తాను. ఇంతకు ముందు ఇప్పుడు ఏడ్లే, ఇప్పుడు తినేసి పడుకోవడం అంతే. కాదు, నీకేదో ఇబ్బంది పెట్టి నీకు లాగి నీకు ఇది చేసినట్టు ఏదో ఇచ్చేసినట్టు చెప్తున్నావు నువ్వు. ఏంది అర్ధరాత్రి ఫోన్లు చేసి ఇవన్నీ బేకార్ పంచాయతీ. మామూలు ఇవన్నీ ఉంటాయి, రాత్రి పడుకోరు. ఇప్పుడు మన కడపలో అయితే 10 అయితేనే ఇంకా మూసేస్తారు. మొత్తం మూసేసి పడుకుంటారా అంటారు. బయట తిరిగితే పోలీసులు తిడతారు, కొడతారు. అసలు కిందేసి కొడతారు. కాకపోతే మా పోతా అంటారు చాలా మంది. రాత్రి పూట తిరిగే వాళ్ళు మనకు కమెంట్ చేయండి, ఏం చేస్తారు రాత్రి పూట్ల మీరు చేయండి. ఇప్పుడు ఇక్కడ గల దేశాల్లో మాకు ఫ్రీగా ఉంటది, ఎందుకంటే పొద్దున పూట ఎవరు తిరగరు. పొద్దున పూట రాత్రి మాత్రం ఉంటది, ఎండ ఉంటది కానీ 50 డిగ్రీలో. అందుకని లోపల ఏసీలేసి పడుకుంటారు. అర్ధరాత్రి బయటకు వచ్చి మొత్తం బాగా తిరుగుతుంటారు. సముద్రం పక్కన పోయినామనుకో చాలా మంచిగా కపుల్స్ జంటలు కనిపిస్తారు. ఇంకో వ్లాగ్ లో ఇంకో దాంట్లో చెప్తాం, అది కూడా చూపిస్తాము. చూడండి, బాగా మంచిగా ఊపు ఉంటది ఎక్కడ చూస్తే. మీరు అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఎంత బాగా సబ్స్క్రైబ్ చేస్తారో అంత బాగా మనం వీడియోలు చేస్తాము. బాగా మంచి మాటలు మాట్లాడదాం దీంట్లో. కొట్టండి అయితే. మళ్ళా తర్వాత వేరే వీడియోస్ ఉంటాయి, అది కూడా పోయి చూడండి. చాలా బాగుంటాయి, మంచి టాపిక్స్ ఉంటాయి. మీకు ఏదైనా టాపిక్స్ స్పెషల్ గా కావాలంటే అది కూడా చెప్పండి, అది దాని మీద కూడా మాట్లాడుకుందాం. అంతే. బాయ్. సో బాయ్.